చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ పప్పు అంటే చాలా ఇష్టం కదండి. మెయిన్ ముద్దపప్పు ఆవకాయ పచ్చడి అంటే ఇంకా ఇంకా ఇష్టం కదా. ఆ కాంబినేషన్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఈరోజైతే నేను డిఫరెంట్గా ఉండటానికి పప్పుతో ఆవకాయ పచ్చడి మిక్స్ చేసి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక 2 గ్లాసెస్ కందిపప్పుని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, టమాటో, నెక్స్ట్ అలాగే ఆనియన్స్. నేను ఒక గరిటె నిండా అయితే మామిడికాయ పచ్చడి అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు, కొంచెం పసుపు ఇవి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం పప్పు నార్మల్గా ఎలా ఉడికించుకుంటామో అలా అయితే ఉడికిచ్చేసుకున్నాను. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కళ్ళుప్పు మనం పప్పును మెదుపుకొని పప్పుకి నార్మల్గా మనం తిరగమాత ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకొని ఒక మంట మీద అయితే బాగా ఉడకబెట్టుకున్నామంటే మామిడికాయ పచ్చడితో మనకి పప్పు అయితే రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా ఆకుకూర పప్పు, టమాటా పప్పు, దోసకాయ పప్పు ఇట్లాంటివి ట్రై చేస్తాం కదా. ఇది కాంబినేషన్ ఎవరు ట్రై చేయరు కదా. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. ఒకసారి మీరు ట్రై చేసి కాంబినేషన్ సెట్ అయిందా లేదా అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.